మరి కొంతమంది మరి ఫైట్ చేశారు బ్రిటిష్ వాళ్ళతోటి. వాళ్ళు ఏంటంటే అందులో మన తెలుగు ఊరుడు అల్లూరి సీతారామరాజు, మీరు విని ఉంటారు, అక్కడక్కడ మన విగ్రహాలు కూడా చూస్తూ ఉంటారు. అతను తన మెంబర్స్ తోటి బ్రిటిషర్స్కి ఎగనెస్ట్గా ఫైట్ చేశాడు. మరి చివరికి వాళ్ళ తుపాకీ గుళ్ళకు బలైపోయాడు. అదేవిధంగా భగత్ సింగ్, అతను బ్రిటిష్ పార్లమెంట్కి వెళ్ళి మరి అక్కడ ఒక జనరల్ డయర్ అనే అతను అతన్ని డాముని చంపేశాడు. ఆ తర్వాత వీళ్ళు గురిశిక్ష చేశారు. ఇలా కొంతమంది బ్రిటిషర్స్ ఎగెనిస్ట్గా ఫైట్ చేశారు. తర్వాత బ్రిటిషర్స్ చాలా పవర్ఫుల్, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి, మనీ ఉంది, అన్నీ ఉన్నాయి, కాబట్టి ఇట్లా మనం ఫైట్ చేయలేము అని మరి గాంధీ అనేటువంటి గాంధీ నెహ్రూ ఇలాంటి వాళ్ళు సత్యాగ్రహం ద్వారా అహింసా పద్ధతుల్లో పీస్ఫుల్గా ఫైట్ చేశారు. చివరికి 1947 ఆగస్టు 15 రోజు బ్రిటిషర్స్ మన ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు 78 ఇండిపెండెన్స్ చేసుకుంటున్నాం. ఒకప్పుడు మన ఇండియా ఇంత డెవలప్లో లేదు. ఈరోజు ప్రపంచంలోనే టాప్ 3rd ఎకానమీలో ఉంది. అంటే ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత మనం టాప్ 3rd ఎకానమీలో ఉన్నాం. చాలా పవర్ఫుల్ కంట్రీ. ఈరోజు ఇండియా అంటే వరల్డ్లో అన్ని కంట్రీస్కి తెలుసు, చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంది. అయితే మనకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన సరౌండింగ్లో ఉన్నటువంటి కొన్ని కంట్రీస్ మనకు యూనివర్స్గా మారిపోయాయి. వాళ్ళతో నిరంతరం మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి దీనికి మన మిలిటరీ చాలా ఖచ్చితంగా పనిచేస్తూ మన దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. మనం ఈ సందర్భంగా మనం కలుసుకోవాల్సింది, ఒకప్పుడు మనకు స్వతంత్రం ఇచ్చినటువంటి లీడర్స్ని, అదేవిధంగా ఇప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి మన మిలిటరీ. ఎందుకంటే మనము హాయిగా నిద్రపోతున్నాము. మన మిలిటరీ మన బోర్డర్లో మన ఇండియాలోకి ఎవరు ఎంటర్ కాకుండా వాళ్ళు అక్కడ ఎప్పుడు నిరంతరం పహారా కాస్తూ ప్రొటెక్ట్ అవుతున్నారు, వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడు ఏదో ఒక రకంగా దాడులు జరుగుతున్నాయి, అనేక మంది అమరవీరులు అవుతూనే ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళ త్యాగాలను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇకపోతే నేటి బాల టుడే చిల్డ్రన్స్ ఆర్ టుమారో సిటిజన్స్. నేటి బాలనే రేపటి పౌరులు. ఇక్కడ కూర్చున్న మీ అందరిలో రేపు ఫ్యూచర్లో డాక్టర్స్ కావచ్చు, అదేవిధంగా అడ్వకేట్స్ కావచ్చు, బిజినెస్ మెన్స్ కావచ్చు, మరి ఏ పొజిషన్లో అయినా మీరు ఉండొచ్చు. ఎందుకంటే నాతో పాటు చదువుకున్న నా క్లాస్మేట్ మామూలు ఎవరెస్ట్ స్టూడెంట్ ఈరోజు ఒక ఏసీపీ అయ్యిండు, ఇంకొకరు ఒక సైంటిస్ట్ అయ్యిండు. అదేవిధంగా మీ పక్కనే మీతో పాటు ఆడుకుంటున్నా మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కానీ ఒక 20 years తర్వాత ఏదైనా గుడ్ పొజిషన్లో ఉండొచ్చు. మీరు కూడా ఇప్పటి నుంచి ఒక ఏం చేసుకోవాలి, నేను టీచర్ కావాలా, డాక్టర్ కావాలా, ఇంకేమైనా కావాలా, మరి ఐఎస్ కలెక్టర్ కావాలా. ఎందుకంటే స్టడీ తోటి ఏదైనా సాధించవచ్చు. ఎవ్రీథింగ్ పాసిబుల్. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్స్ ఏ పవర్ఫుల్ వెపన్. కాబట్టి ఎడ్యుకేషన్ బాగా మీరు కాన్సన్ట్రేట్ చేసినట్టయితే ఫ్యూచర్లో మీకు, పాఠశాలకు, మీ పేరెంట్స్కి, దేశానికి కూడా మంచి పేరు వస్తుంది. మీరు చూస్తూ ఉన్నారు